ओम नतोदरन भर्गो देवस्य धीमहि यो प्रचोदयात् स्वाहा ओम भर्गो स्वाहा ओम नतोदरन भर्गो देवस्य धीमहि प्रचोदयात् स्वाहा హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి స్టేజ్ వేయడం జరుగుతుంది. దుర్గామాత ఉత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. దుర్గాదేవి ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తేనే దుర్గామాత ఉత్సవం అనేది ముందుకు వెళ్తుంది. కానీ ఒక్కరు కూడా రాకపోతే దుర్గామాత ఉత్సవం అనేది జరగదు. అందరు కలిస్తేనే దుర్గామాత ఉత్సవం అనేది దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది. ఫ్రెండ్స్, మా కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ తమ పనులను పక్కకు పెట్టి కూడా దగ్గర నుండి మండపాన్ని నిర్మిస్తున్నారు. పైసలు లేక మండపాన్ని మేమే నిర్మించుకుంటాం. అంటే పైసలు ఇవ్వని కాదని ఫ్రెండ్స్, దుర్గామాత ఉత్సవానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే విగ్రహం ప్రతిష్ఠ నుండి 11 రోజులు 11 అవతారాలు ఉంటాయి అమ్మవారి. ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. కావున పైసలు అనేది దుర్గామాత ఉత్సవానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, మండపం అయితే రెడీ అయింది. పట్టాలు కట్టాలి. ఇంతలో మా స్వాములందరూ వచ్చేసి మాలాధారణ వేసేటువంటి వారు మేము మాలలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పట్టాలు కట్టడం జరిగింది ఫ్రెండ్స్. పట్టాలు ఎందుకంటే వర్షం వచ్చిన కుక్కల కోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్కలు మొత్తం స్టేజ్ కిందికి వస్తున్నాయి. ఇట్లా మనం మండపాన్ని చాలా చక్కగా నిర్మించుకుంటే అమ్మవారి దుర్గాదేవి ఉత్సవాలు కూడా మనం చాలా చక్కగా చేసుకోవచ్చు. పట్టాలు కడుతుంటే వర్షం వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. వర్షం వెలిసిపోయిన తర్వాతకి మళ్ళీ మనం డెకరేషన్ చేయడం ప్రారంభించాము. డెకరేషన్ అనేది ఒక 2 రోజుల పని. ఒక 8 మంది కష్టపడ్డారు ఫ్రెండ్స్. అందరూ వాళ్ళ యొక్క పనులను పక్కకు పెట్టేసి ఈ డెకరేషన్ అనేది చేసినాం. మన దగ్గర డెకరేషన్కి మనమే సొంతంగా కొనుక్కొని మనం క్లబ్ సభ్యులు అందరూ ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది. డెకరేషన్కి 2 రోజులు సమయం తీసుకున్నారు. మొత్తం మనం పోయినసారి వాడిన క్లాతులను మనం ఈసారి వినియోగించుకోవచ్చు. ఎందుకంటే 1 సంవత్సరం క్లాతులు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనకు ఉపయోగపడుతుంది. ఈ పని కోసం మనకు మాజీ అధ్యక్షుడు ఫ్రెండ్స్ ఈయన చిరంజీవి, ఇతను చాలా కష్టపడ్డాడు. తన పనిని పక్కకు పెట్టి కూడా ఈ తాళ్ళు ఎక్కుతాడు ఫ్రెండ్స్. ఆయన ఆ తాళ్ళను కూడా పక్కకు పెట్టి ఇక్కడికి వచ్చి ఆ పైకి ఎక్కి మొత్తం అతను కట్టెలు కట్టిండు ఫ్రెండ్స్. అతను మేస్త్రి, ఒక తాపి మేస్త్రి అయ్యిండు కూడా అమ్మవారికి దగ్గరుండి పనులు చేయిస్తుండు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కో పనిని వాళ్ళ పనిని పక్క పెట్టి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆ క్లాతులు కుట్టే అతను గోల్డ్ షాప్ బంద్ పెట్టి మరీ దగ్గరుండి కుడుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు స్కూల్ సెలవులు, తన ఆటో రేషన్ ఇచ్చే ఆ పనిని పక్క పెట్టి ఇతను క్లాతులు కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మా కమిటీ సభ్యులు మనం ఉండడానికి క్లబ్బు అనేది ఉంది. దుర్గామాత మాలధారణ వేసినట్టు వారు ఆ క్లబ్లో మొత్తం తేటగా క్లీన్ చేసుకొని ఇక్కడ మాలధారణ చేయడం జరుగుతుంది. క్లబ్ మెంబర్స్ అందరూ ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డెకరేషన్ అయితే ఎలా ఉందో మీరే చెప్పాలి. ఎందుకంటే మా సభ్యులందరూ డే అండ్ నైట్ రాత్రింబవలు కష్టపడి ఈ డెకరేషన్ చేసిర్రు. ఒక్క రోజులో అయ్యేది కాదు ఫ్రెండ్స్. మా మాజీ సభ్యులు, మాజీ అధ్యక్షులు అందరూ దగ్గరుండి ఈ పనులు ఎలా అవుతున్నాయో ప్రతి ఒక్కరు వచ్చి పోయి చూస్తున్నారు ఫ్రెండ్స్. దుర్గామాత ఉత్సవాలలో అమ్మవారికి ఎక్కువ అలంకరణ ఉంటుంది. అందుకనే ఈ ఉత్సవాల్లో ఈసారి బ్లాక్ క్లాత్ను వాడడం జరిగింది. దాంతోపాటు ఫ్లవర్స్ ఈసారి ఫ్లవర్స్ అని సూర్యాపేటలో తీసుకోవడం జరిగింది. ఈ ఫ్లవర్స్ కోసం 20,000 దగ్గర 20,000 ఖర్చు అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే ఫ్లవర్స్ కంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవన్నీ. వర్షం వస్తున్నా వాళ్ళ యొక్క పనులను పక్క పెట్టి వీళ్ళంతా కమిటీ సభ్యులు ఇక్కడే ఉన్నారు. వల కడుతున్నాం ఫ్రెండ్స్. వల పైకి కట్టడం వల్ల ఇవన్నీ మనం పైనుంచి కిందికి వేలాడదీయడానికి ఉపయోగపడుతుంది. వేరే ఏది కట్టినా ఇవి ఉండవు అనమాట. ఈ క్లాతులు వచ్చేసి మొత్తం మనం సూర్యాపేట నుంచి తెప్పించినాం. ఈ క్లాతులు మనకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సూర్యాపేటకి వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ రేటు ఉన్నాయి ఫ్రెండ్స్. అమ్మవారికి
ఆభరణాలు కానీ ఏదైనా మనం సూర్యాపేట నుంచి మేము తెచ్చుకున్నాం. ఇతను ఫ్లెక్సీలు కొడతాడు ఫ్రెండ్స్. మొత్తం అతను పని వదిలిపెట్టి ఇక్కడ ఫ్లెక్సీలు కొడుతుండు. ఇతను తన షాప్ పోయే పని వదిలిపెట్టి ఇక్కడనే నైట్ పని చేస్తుండు ఫ్రెండ్స్. అతను లారీ డ్రైవర్ అయినా కూడా తన పనిని ఉపయోగించి ఇక్కడనే ఉంటుండు. అతను బార్బర్ షాప్ ఇక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆటో డ్రైవర్ అందరూ తమ పనులను పక్కకు పెట్టి మరి ఇక్కడ చేయడం అనేది వాళ్ళందరూ దేవుని కోసం చేస్తున్నారు అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడే ఉంటున్నారు ఫ్రెండ్స్. డెకరేషన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు చూడండి ఎలా ఉంది డెకరేషను, ఎలా చేసిరు అనేది మీరే చెప్పండి. ఇక నెక్స్ట్ మేము తెల్లవారి అమ్మవారి మాలధరణ వేస్తున్నాము. నెక్స్ట్ నుంచి మనకు అమ్మవారి వీడియోలో వస్తాయి. డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. మా కమిటీ సభ్యులు మహిళలు అందరూ కలిసి అమ్మవారిని రామాలయంలో అమ్మవారి విగ్రహం తెచ్చిపెట్టినాం. అక్కడ నుండి మనం అమ్మవారిని మండపం దగ్గరికి అందరూ దీపారాధనతోటి వెళ్ళి తీసుకురావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాజా భజంత్రులతోటి డీజే వచ్చింది. ఆ డీజే తోటి మహిళలతోటి అందరితోటి స్వామి ఆల్రెడీ మాలధరణ వేయడం జరిగింది. శివాలయంలో వేసినాము. ఇప్పుడు అమ్మవారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి మనం వచ్చేటప్పుడు ఏ అయితే గుళ్ళు మనకు ఉంటాయో ఆ గుళ్ళ దగ్గర మనం కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ప్రతి ఒక్క గుడి దగ్గర కొబ్బరికాయ కొడితే మనకు చాలా మంచిది ఫ్రెండ్స్. దాదాపు మనం అమ్మవారి దగ్గరికి వచ్చేసినాం. అమ్మవారి దగ్గరికి రాగానే మనం ఫస్ట్ రామాలయం దగ్గర మామిడాకు తోరణాలు కట్టాలి. ఎందుకంటే రామాలయం నుండి అమ్మవారిని తీసుకెళ్తున్నాం కావున కట్టిన తర్వాత మనం అమ్మవారిని డప్పు చప్పులతోటి మనం తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు కమిటీ సభ్యులు అందరూ ఎక్కువ ఈ సంవత్సరం 25 మంది అమ్మవారి దగ్గర మాలధరణ వేయడం జరిగింది. అందరూ తమ పనులను పక్కన పెట్టి కూడా ఈ సంవత్సరం అమ్మవారి దగ్గర మాల వేయడం జరిగింది. కెమెరామాన్, వీడియోగ్రాఫర్ అందరినీ ప్రతి ఒక్కరిని ఈ సంవత్సరం ఆహ్వానించినాం. ఒకసారి ఇక్కడ ఉండండి, ఇక్కడ చూడండి. పేరు పేరు అడిగినకి నాకు ఒక పేరు చెప్పేసి సాయి ఇషాన్ రెడ్డి.
చిరు వెనక పట్టుకోరు ఫ్రెండ్స్, అమ్మవారిని రామాలయం నుండి ఇప్పుడు పురవీధిలో గుండా మనం అమ్మవారి మండపం దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆ విగ్రహం నెత్తి మీద పెట్టుకున్న వ్యక్తి ఈ సంవత్సరం అమ్మవారి పంచలో విగ్రహాన్ని రాపోలు ఉపేందర్ భాగ్యలక్ష్మి గారు చేయించారు. ఈ సంవత్సరం దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా మంగినపల్లి వెంకటయ్య గారు, ఉపాధ్యక్షులుగా పసునూరు సైదులు గారు, కార్యదర్శిగా పులగోని వెంకన్న గారు, కోశాధికారిగా గంగుల వీరయ్య గారు, సహాయ కోశాధికారి వనం నరేందర్ గారు, సహాయ కార్యదర్శిగా మంగినపల్లి శంకర్ గారు, కృష్ణయ్య గారు ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అమ్మవారిని విగ్రహం రామాలయం నుండి తీసుకెళ్లడం చూసాము. నెక్స్ట్ వీడియోలో మనం అమ్మవారికి రామాలయం నుండి వచ్చిన తర్వాత ఏ విధంగా అమ్మవారి పూజలు అందుకున్నదో మీరు చూస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అమ్మవారి దగ్గర జరిగిన అభిషేకాలు మొత్తం ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాము.